పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, మరింతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుచున్నాం. బిడ్డలందరినీ దర్శించారు, అభిషేకించారు, బలపరిచారు, నీ ఆత్మచేత సంధించారు. అయ్యా, ప్రతి హృదయం స్పందించబడింది నేను నమ్ముతున్నాను. వారి ఆత్మలో ఆనందించారని నమ్ముతున్నాను, పరవశించారని నేను నమ్ముతున్నాను. కృపాసత్య సంపూర్ణుడా, మా మధ్యలో నివాసం చేసిన దేవా, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అల్పుడును, అభాగ్యుడు, ఎన్నిక లేని వాడును, బలహీనుని ప్రభువా, అయ్యా, నీ ఆత్మ అభిషేకం చేత నన్ను నింపి బలపరిచి మీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. నమ్మి ప్రార్థిస్తున్నాను ప్రభువా, నేను బలహీనుణ్ణి, అయ్యా నీవు బలవంతుడువు. అయ్యా, నేను నరపుత్రుడా, నువ్వు నిలబడు, మాట్లాడేది నేనని మీరు సెలవిచ్చారు. ఆ మాట ఎందు విశ్వాసంతో నిలబడుతుండగా నీ కృపచేత నన్ను బలపరిచి మీ కంఠమున బోరగా నన్ను వాడుకుని మీరే నాతో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. కానీ మాట నోట పలకనీయద్దు ప్రభువా, నా పెదవుల్ని కాల్చండి, పరిశుద్ధపరచండి. మాకును అందరికీ నీ కావలసిన ఆత్మీయాహారం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఆదివారం ఏ సందేశాన్ని మనం వింటున్నామండి? పరమగీతం. ఈరోజు బల్లారాధన కనుక దీనికి సంబంధించిన విషయాలు, అలాగే మన సంఘం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని హెచ్చరికతో కూడినటువంటి మాటలు సిద్ధపడడం జరిగింది. ముందే చెప్పేస్తున్నాను, హెచ్చరికలే. అర్థమవుతుందండి? హెచ్చరిక నొచ్చుకునే బోధ మంచిదా, మెచ్చుకునే బోధ మంచిదా? మరి మెచ్చుకునే బోధ చేయనా, నొచ్చుకునే బోధ చేయనా? అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, జ్వరం వచ్చింది. జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తాడా, తలనొప్పికి ట్యాబ్లెట్ ఇస్తాడా? జ్వరానికే ఇస్తాడు. జ్వరం ఉందని తెలిసినా కూడా తలనొప్పికి ట్యాబ్లెట్ ఇస్తే ఏమంటారు దాన్ని? నాకు ఇంజక్షన్ వద్దండి అంటారు. ఆ డాక్టర్కి మండి ఏమంటారు తెలుసా? నేనా, నువ్వా డాక్టరు? జూపుడు సత్యనారాయణ గారి హాస్పిటల్కి వెళ్ళాం ఒకసారి, చెవి ముక్కు గొంతు హాస్పిటల్. మా పెద్ద పిల్ల కొంచెం చిన్న వయసులో ఉంది. అతి గారాబం, అతి ప్రేమ. డాక్టర్ గారికి ఎదురుగా మాట్లాడా. ఏమన్నాడు తెలుసా? కుర్చీలోంచి లేచిపోయి, నువ్వురా, నిలబోతాం బయటకి అని. కంటి చూపు తప్ప నోటి మాటలేదండి. ఫస్ట్ టైం డాక్టర్ దగ్గర అంత కోపం చూడడం. ఇక మారు మాట్లాడితే ఒట్టండి. ఈ పిల్లని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి చెవిలో ఇనపరాడ్డేటి తిప్పేస్తున్నారు. అరవాలనిపిస్తుంది, అరితే వదిలేసేస్తాడు. ఈ మధ్యలో నన్ను చేయంటాడుగా. అందుకని నోరు మూసుకుని బయటకు వస్తే మా పిల్లకి అప్పుడు దాకా చెవి నొప్పితో బాధపడేది. ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ చెవి బాధ ఇప్పటికీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నొప్పి లేకుండా చికిత్స లేదు, నొప్పి లేకుండా చికిత్స లేదు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా. ఈరోజు కొంచెం ఇంజెక్షన్స్ వేస్తాను. ఇది ఇంజెక్షన్ అంటాం కంటే టీకా అంటాం ఇంకా మంచిదేమో. టీకా అయితే గుర్తుండిపోద్ది మచ్చ కదా. కాబట్టి ప్రేమపూర్వకంగా అందరికీ నేను మనవి చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అంటే ఉక్రోషంతో, ఉద్రేకంతో కుండ పగలగొట్టినట్టు బల్లగుద్ది చెప్పను, కానీ నెమ్మదిగానే మీకు అర్థమయ్యేలాగానే మాట్లాడతా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే వేటిని మానకూడదు. చెప్పండి, నాకు వినబడలా. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చిన వచ్చే వారం నుంచి నేను పరమగీతం కంటిన్యూ చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. మీ పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి పట్టుకోండి, ఇలాగా పట్టుకోండి. నేను చెప్పిన మాట చెప్పండి వాళ్ళకి. మీ పక్క వాళ్ళకి షేకండ్ ఇవ్వండి. అమ్మా ఇలా పట్టుకున్నారా? వెంకటేష్కి ఎవరు లేరా? రెండు వెంకటేష్ పక్క వెళ్ళిపో, కుర్చీ ఖాళీగా ఉంది, వెళ్ళి వెంకటేష్ పక్క వెళ్ళిపో. కుర్చీ వెనక్కి వేసుకుని వెంకటేష్ పక్కన కూర్చో. ఆయనకి షేకండ్ ఇచ్చుకున్నారా? అలా అందరు షేకండ్ ఇచ్చుకున్నారు కదా. నా వెనకాల మీ పక్కన వాళ్ళ వైపు చూసి, నా వైపు కాదు, మీ పక్క వాళ్ళ వైపు చూడండి. షేకండ్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి చూడండి. వాళ్ళ వైపు చూసి సిగ్గుపడుతున్నారంటే ఏదో పెళ్లి చూపులు అనుకున్నారు. మీ ఇద్దరికి సిగ్గుపడుతున్నారు ఏంటంటే? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మీదట మనము సమాజముగా
కూడుట మానకూడదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పండి, ఇక మీదట, అటు చూసి చెప్పండి, ఇక మీదట నీవు సమాజంలో కూడుట మానొద్దు, నేను కూడా మానను, ప్రమాణము చేయుచున్నాను. అయిపోయింది, పిల్లమింటలు రాలిపోయినాయి దెబ్బకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సక్సెస్ అయింది ఈరోజు మీటింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక వాక్యంలోనికి వెళ్దాం. నేను చదువుతాను, మీరు 24 వచ్చిన వైపు చూడండి ఒకసారి. బైబిల్ తీశారు కదా. కొందరు మానుకొనుచున్నట్టుగా, కామ ఉంది కదండి పక్కన, కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏం మానుకుంటున్నారు? కొందరు మానేస్తున్నారంట. ఏం మానేస్తున్నారు? అమ్మో, నేను చెప్పకుండా మీరే చెప్పేస్తున్నారు. చర్చికి మానేస్తున్నారు, ఇంకా స్తుతించుట మానేస్తున్నారు, ప్రార్థించుట మానేస్తున్నారు, ఉపవసించుట మానేస్తున్నారు. ఒక సమాజంలో కూడుట మానేశారు అంటే సమాజముగా కూడి చేయవలసినటువంటి పనులన్నీ మీరు మానేస్తున్నారు అని అర్థం. ఒక్క మందిరానికే ఆబ్సెంట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ వాక్యంలో చెప్తాను సమాజం ఏం చేయాలి, సమాజము ఎందుకు కూడుకోవాలి, సమాజము కూడుకుని ఒకరినొకరు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ ఈ 2 వచనాల్లో పౌలు గారు చక్కని విషయాలు తెలియజేశారు. అసలు సమాజం అంటే ఏంటో చెప్తాను ముందు, ఓకేనండి? ముందేం చెప్తాను, సమాజము అంటే ఏంటో చెప్తాను. సమాజము అనే మాట పాత నిబంధన గ్రంథంలో కొన్ని వందల సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది అంటే కొన్ని వందల సార్లు రాయబడింది. సమాజము, సర్వ సమాజము, మహాసమాజము. చెప్పండి, సమాజము, సర్వ సమాజము, మహాసమాజము, ఇలా అనేక సార్లు రాయబడింది. కాబట్టి నేను ఒకే రిఫరెన్స్ మీకు ఇస్తాను. అసలు సమాజాన్ని, ఇప్పుడు ఈ సమాజం అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం కోసం ఒక్క వచనాన్ని చదివి వినిపిస్తాం. నిర్గమకాండం 35:1. నిర్గమకాండం, మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా. అక్కడ చాలు. ఇప్పుడు మోషే సమాజాన్ని పోగు చేశాడు. పోగు చేయబడినటువంటి ఇశ్రాయేలీయుల సమాజానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మీరు యెహోవా ఆజ్ఞాపించిన విధులు మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా. అంటే సమాజం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు, సమాజం ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే కొన్ని విధులు ఇస్తున్నాడు, కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీరందరూ కూడా సమాజంగా కూడి ఉండాలి. ఈ సమాజానికి నేను ఏవైతే ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఇస్తున్నానో వాటిని మీరు పాటించాలి. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని సమాజం అని పోల్చారు. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు నలుగురు కలిసి ప్రార్థించేటటువంటి గుంపుని సమాజం అని బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల జనాంగం సమాజం అయితే ఇప్పుడు సంఘం కూడా ఏమైనట్టు? సమాజం. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఒకరు ప్రార్థన చేస్తే వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. 2 ప్రార్థన చేస్తే కుటుంబ ప్రార్థన, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు. 3 ప్రార్థన చేస్తే సంఘం. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం 2-3 కంటే ఎక్కువగానే పాల్గొంటున్నాం కదా. ఇప్పుడు ఇది సంఘం. ఆనాటి ఇశ్రాయేలీల సమూహాన్ని సంఘం, ఏమండి, సంఘం అని అన్నారు, సమాజం అని అన్నారు. ఇప్పుడు మనం కూడా ఒక సంఘం, మనం కూడా ఒక సమాజం. ఈ సమాజం పోగు చేయబడి, ఇది మనం ఇలా పోగు చేయబడి, ఇలా సమకూర్చబడి మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలని పాటించాలి. చెప్పండి, దేనికోసం అండి? మనం దేనికి సమాజంగా కూడుకోవాలి చెప్పండి? దేవుని ఆజ్ఞలు పాటించాలి. ముందు వినాలి, తర్వాత పాటించాలి, నెంబర్ 1. తర్వాత సమాజము కూడి ఏం చేయాలని భక్తుడు చెప్తున్నాడు చూడండి. కీర్తన 7:7. అసలు ఈ 2 వచనాల్లో నేను మీకు ఇచ్చిన మూలవాక్యానికి ఉన్న 2 వచనాల్లో ఒక్కొక్క పదం ఒక్కొక్క గంట పడుతుంది చెప్పాలంటే. ఒక్కొక్క పదం ఒక్కొక్క గంట. జనములు సమాజముగా కూడి ఏంటండి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. చాలండి, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. పైన మాట ఏంటంటే జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. ఇప్పుడు మనందరం ఇక్కడ కూడుకున్నాం. దేవుడు మనందరి మీద ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. 1 68:26. కీర్తన 68:26.
మనం కూడుకున్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. అందుకని ఆ రిఫరెన్స్ ఇచ్చా. 68:26 దేవుడు మా సమాజములలో దేవుని స్తుతించుడి, ఇజ్రాయేలీలలో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి. సమాజము కూడి సమాజములలో మనం ఏం చేయాలి? వెంకటేష్ ఒక్కడే చెప్తాడు ఏం చేయాలి. మీ పేరు వెంకటేషా? నేను ఎవరైతే వినలేదని నాకు డౌట్ వస్తుందో వాళ్ళ పేరు ఎత్తి అడుగుతా. ఇప్పుడు చెప్పండి, సమాజము కలిసి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ఇంతకు ముందు మాట సమాజముగా కూడుకున్నప్పుడు ఆయన పైన మనకి పైన ఆసీనుడై ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, సమాజముగా కూడుకున్నటువంటి మనము ఏం చేయాలని వాక్యం చెప్తుంది? ప్రభుని స్తుతించాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంలోనికి రావట్లా, సంఘంలోనికి రావట్లా అంటే మీరు ఏం చేయడం మానేస్తున్నారు? ప్రభుని స్తుతించడం మానేస్తున్నారు. తర్వాత మాట చూడండి, కీర్తన 82:1. కీర్తన 82:1 దేవుని సమాజములో అద్దుగద్దుగో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు సమాజంగా ఎందుకు కూడుకోవాలంటే ఎక్కడ సమాజం ఉంటుందో, ఎక్కడ సంఘం ఉంటుందో, ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మన మహిమ పరుదా. గట్టి కొట్టండి మీ శక్తి వల్లది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది మనందరూ ఒక సమాజమా కాదా? కాబట్టి చిన్న సమాజం, వేల కొలది ఉన్నారనుకోండి సర్వ సమాజం, లక్షలు ఉన్నారనుకోండి మహా సమాజం. ఇప్పుడు మన ఏ సమాజం? చిన్న సమాజం. ఇక్కడ చిన్న పెద్ద అని రాయబడలేదు, కానీ సమాజముగా కూడుకున్నప్పుడు దేవుడు మనకి పైన ఆసీనుడై ఉంటాడు. సమాజముగా కూడుకున్నప్పుడు భక్తులు దేవుని స్తుతించాలి. ఇక్కడ సమాజముగా కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సమాజముతో కలిసి మన అందరం దేవుని స్తుతిస్తాం కాబట్టి, స్తుతుల సింహాసనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఎక్కడ స్తుతి కేకలు వినబడతాయో, ఎక్కడ స్తుతి నాదాలు వినబడతాయో అక్కడికి ఆయన సింహాసనం ముందు వస్తుంది. తర్వాత ఆయన వచ్చి ఆసీనుడై ఉంటాడు. కాబట్టి మనందరం ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభుని స్తుతించాలంటే మరి మనందరం ఎక్కడ సమకూర్చబడాలి? సంఘములో, సమాజములో సమకూర్చబడాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. 149వ కీర్తన మొదటి వచనం. 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజములలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చాలు, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడేద, స్తుతి గానము కొనియాడేదా. పాడాలి. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. అతి శ్రేష్ఠుడా. హల్లెలూయా. ఆయన ప్రేమానురాగం, ఆయన క్షణమైన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మనం ఆయన్ని స్తుతిగానాలతో దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. సమాజం అనగా ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు సమాజం అంటే సంఘం అని మీకు అర్థమైంది కదండి. సమాజం అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే మరొక మాట చెప్పాలి అంటే దాన్ని ఒరిజినాలిటీ మాట కాదు. ఒరిజినాలిటీ మాట ఏంటంటే ఎక్లీషియా, పిలువబడిన అని అర్థం సంఘం అంటే. నేను ఆ కోణంలో ఆ వేలో నేను వాక్యం చెప్పట్లా, ఇంకో కోణంలో చెప్తున్నాను. పదం 10 విధాలు అంటారు కదా. నేను ఏ కోణంలో చెప్తున్నానంటే సమాజం గురించి చెప్తున్నాను, సంఘం గురించి చెప్తున్నాను. మరొక కోణంలో చెప్తున్నాను, సంఘం అంటే సహవాసం. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చి ఉన్నాం? ఎవరి సహవాసానికి వచ్చి ఉన్నాం? దేవుని సహవాసానికి వచ్చారా? పాస్టర్ గారి సహవాసానికి వచ్చారా? మీరు దేవుని సహవాసానికి వచ్చిన వాళ్ళైతే సంఘంలో ఎలాంటి భేదాభిప్రాయాలు, ఎలాంటి కలహాలు, ఎలాంటి గొడవలు జరిగినా
దేవుని సహవాసాన్ని మానరు. పాస్టర్ గారి కోసం పాస్టర్ గారితో సహవాసానికి వచ్చారనుకో, ఇట్టే మానేస్తారు. మీకు దేవునితో సహవాసం కావాలా, పాస్టర్తో సహవాసం కావాలా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం దేవుడిదా పాస్టర్దా? ఉపేంద్ర పాస్టర్ గారు చిన్న షార్ట్ వీడియో గ్రూప్లో పెట్టిన ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఉపేంద్ర పాస్టర్ గారు ఇదే వచ్చినాన్ని ఎత్తిపెట్టి చక్కని మాటలు, హెచ్చరిక మాటలు తెలియజేశారు. ఆ మాటలు కూడా నన్ను బాగా ఆకర్షించినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సంఘంగా మనం సమకూర్చబడుతున్నామంటే దీన్ని సహవాసం అంటారు. ప్రభువే మనల్ని పిలిచాడు సహవాసంలోకి. ఆ రిఫరెన్స్ కూడా ఇస్తాను మీకు ఒక్కొక్కటిగా. ముందు సహవాసం చేయటం వల్ల నీకేం కలుగుద్దో చూడండి. లేకపోతే ముందు ఇది కాదు, అసలు మనల్ని సహవాసంలోకి పిలిచాడనే మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మనల్ని దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడికి? ఆయన సహవాసంలోకి పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు ప్రభు పిలుపు ఉంది కాబట్టి మీరు ఈ స్థలానికి వచ్చారు. ప్రభు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు అంటండి. ఎవరి సహవాసంలో ఉండటానికి? ఆయన సహవాసంలో ఉండటానికి. ఇప్పుడు మీరందరూ సహవాసంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ వారం కూడా రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సహవాసానికి ఏమైనట్టు చెప్పరే? ఆగిపోయినట్టు. ఇప్పుడు ఎవరి సహవాసం? ప్రభుతో సహవాసం చేయటం ఆగిపోయారు. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా. పాడదాం. నీ సహవాసం నాకెంతో మేలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగనని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగనని నన్ను పిలిచినావయ్యా, నీతో నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. హల్లెలూయా. ప్రభు మనల్ని పిలిచిన మీరు ఒక ఆదివారం మందిరానికి మానేశారంటే, ఒక శనివారం ఉపవాసకుడికి మీరు మానేశారంటే, మీరు ప్రభు సహవాసాన్ని త్రోసేసి ప్రభువుని పాదాల కింద త్రొక్కేసి దాటుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. బైబిల్ మీ కాళ్ళకు తగిలిందనుకో ఏం చేస్తారు? దండలు పెట్టేసుకుని చెంపలే వేసుకుంటారు. నేను అంటాను, కొంతమందికి జ్ఞానం ఉండదు, బైబిల్ ఎక్కడ పెడతారో కూడా జ్ఞానం ఉండదు. తమ్ముడు చెప్పాడు గత ఆదివారం, అన్న నాకు బాధ అవుతుంది, ఆరాధన చేసేటప్పుడు అందరూ కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టేస్తున్నారన్న, కొంచెం ఆ గోడ మీద ఎక్కడ పెట్టుకోమని చెప్పన్నా అని అన్నాడు. తమ్ముడు నవీన్ పాస్టర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టరే. తమ్ముడికి బాధ వేసింది కానీ నాకు బాధ అయింది. ఎన్నోసార్లు చెప్పాను. నేను ఏం చెప్పాను? కాళ్ళ దగ్గర మీ బైబిల్, ముస్లిం సహోదరులు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ ఖురాన్ పెడతారండి. ఖురాన్ను పవిత్ర గ్రంథం అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్థలంలో పెడతారు దాన్ని. మరి మీరు ఎక్కడ పెడతారండి? ఒక ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన పుస్తకంలో ఇస్త్రీపాడేస్తారు మీరు అంతే. ఆదివారం వచ్చే వరకు మళ్ళీ బైబిల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మీకు. బైబిల్ మీరు దేవునికి ఎంత విలువ ఇస్తున్నారో మీరు బైబిల్కి ఇచ్చే విలువను బట్టి తెలిసిపోద్ది మీ బైబిల్ ఎక్కడుందో. నేను మీ ఇంటికి వచ్చి చూడక్కర్లా, మీ మనసు చెప్తుంది నిజమే కదా, బైబిల్ అన్ని పుస్తకాలతో కలపడి ఇసిరిపడేస్తాను, పక్కనెట్టేస్తాను కదా, బైబిల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వను కదా అని నీ హృదయం నిన్ను ప్రేరేపిస్తే, గద్దిస్తే, ఈ రోజు నుంచైనా ఒళ్ళు దగ్గర ఎట్టుకుని బైబిల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఈ మాట అనకూడదు, నన్ను క్షమించాలి, తప్పదు. చెప్పానుగా టీకానే, టీకా ఈరోజు ఇంజక్షన్ టీకానే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క సహవాసానికి నువ్వు మానేస్తున్నావు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ప్రభు నిన్ను పిలిచాడు సహవాసానికి, వచ్చావు, మేలు పొందుకున్నావు, తిరిగి లోకంలోకి వెళ్ళిపోయావు. ఎవరికి నష్టం? నాకు నష్టమా? పాస్టర్ గారికి నష్టమా? ప్రతి వారం ఫోన్ చేసి ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదు తమ్ముడు, ఎందుకు రాలేదు అక్క, ఎందుకు రాలేదన్న ఫోన్ చేయడానికి నాకేం పని? దేవుని సన్నిధికి రావటం ద్వారా నీకు మేలు, నాకు కాదు. నీకు ఆశీర్వాదం, నాకు కాదు. దేవుని మందిరం ఎలాంటిది? దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ. ఏంటంట? ఆగండి ఆగండి. ఏంటంట? ఏంటంట? బాగానే పాడుతున్నారు. క్రైస్తవ లక్షణం ఉందా? ఆ లక్షణం ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వచ్చే లక్షణం మీకుందా? ఆ క్రైస్తవ పాటలు పాడటం కాదు.
మాదిరి చూపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి చెప్పాను, సేవకుడు తన కన్నబిడ్డ చచ్చిపోతే నోరు మూసుకుని భార్యకి చెప్పకుండా బలిపీఠం ఎక్కి ఆరాధన చేసి అందరూ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నా బిడ్డ చచ్చిపోయాడు రండి భూస్థాపనకు రండి అంటే అసలు ఏమర్థమైంది మీకు? కామన్ సెన్స్ ఏమర్థమైంది మీకు? ఇంగిత జ్ఞానం ఉందా? బిడ్డ చచ్చిపోయినా కూడా ఆరాధన ఆపలేదు. అడిగిందంట పాస్టర్ అమ్మ, నీకు అసలు మనసుందా? నీకు అసలు ప్రేమ ఉందా? నువ్వు కన్న తండ్రివేనా? అసలు బిడ్డ చచ్చిపోతే ఒక వారానికి ఆదివారం ఆరాధన ఆగండం అంటే మందిర ప్రజలు ఆగరా? నువ్వెందుకు ఆపలేదు అని అంటే పాస్టర్ గారు ఏం సమాధానం చెప్పారు తెలుసా? పాస్టర్ అమ్మ, ఇదిగో జాగ్రత్తగా విను. ఈ రోజు నీ బిడ్డ చనిపోయాడు, రేపు నువ్వు చచ్చిపోతావు, ఎల్లుండి నేను చచ్చిపోతాను, ఏదో ఒక రోజు మనందరం చచ్చిపోతాం. కానీ మనం బ్రతుకుండగా ప్రభుత్వం మనకు కలిగి ఉన్న అనుబంధం చచ్చిపోకూడదు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని సన్నిధికి రావటం మానేస్తున్నావంటే, ఆయన సహవాసాన్ని తృణీకరిస్తున్నావంటే నువ్వు ఆయనతో ఉన్న అనుబంధాన్ని, సహవాసాన్ని త్రుంచుకుంటున్నావు, ఆ అనుబంధాన్ని చంపేసుకుంటున్నావు. ఆత్మీయ జీవితంగా నువ్వు పతనమైపోతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, సహవాసము చేయటం వల్ల నీకేం కలుగుద్ది? యోబు గ్రంథం 22:1. నువ్వు దేవుని సమాజంలో కూడుకుంటున్నావంటే, దేవుని సంఘానికి వస్తున్నావంటే దేవుడు నీతో ఉంటున్నాడు, నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నీకు దీవెనిస్తున్నాడు. చూడండి యోబు గ్రంథం 22:1. అప్పుడు యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి. మొదటి వచనం కాదు, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో సమాధానం కొదువైపోయింది. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, అత్త కోడల మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. కొంతమంది ఏం చేస్తుంటారో తెలుసా? రోడ్డును పోయేటటువంటి సోది వాళ్ళని పిలిచి, మా ఇంట్లో ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి, కారణం ఏంటి, మా ఇంట్లో గొడవలు ఎలా తీరుతాయి, తీరాలంటే ఏం చేయాలి అని రోడ్డును పోయేటటువంటి దారిని పోయే దానమ్మని ఏమని చెప్పరా, దారిని పోయే దానమ్మని పిలుచుకుని, మా ఇంట్లో గొడవలు ఆగాలంటే ఏం చేయాలి, మా ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి, మా ఇంట్లో గొడవలు కావడానికి కారణం ఏంటి అంటే, ఆ స్థానంలో నేను ఉంటాను, నువ్వే కారణం అంట. అలా అడిగి నమ్మే కారణం అంటాను నేను. జ్ఞానం ఉండాలిగా. సోది చెప్పుకునే ఆమె దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో సమాధానం రావాలంటే ఆమెకే సమాధానం లేదు, ఆమెకే సమాధానం లేక పరిస్థితి బాగోక రోడ్డు లాంటి తిరుగుతుంది. ఆమె జీవితమే, ఆమె జాతకం బాగోక అందరి చేతులు పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు సమాధానం కలగాలంటే, నీకు మేలు కలగాలంటే నువ్వు సహవాసానికి రావాలా, రోడ్డును పోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? చిలక జ్యోతిష్మే కావచ్చు, లేకపోతే సోది చెప్తానమ్మా. పాప ఆమె చెప్పేది నిజం, ఆమె చెప్పే మ్యాటర్ అంతా నిజమని కాదు. సోది చెప్తానమ్మా చెప్పండి, సోది చెప్తానమ్మా, సోది చెప్తానమ్మా, సోది చెప్తానమ్మా. నేను చెప్పేది సోది నిజం కాదని ఆమె చెప్తుంది. పాపం ఆమె తప్పు లేదు. సోదిగా అంటారని బతకనివ్వద్దని వాక్యం చెప్తుంది. సోది చెప్పు అని బతకనివ్వకూడదు. శకుని చెప్పుదాన్ని ఏం చేయకూడదంట, బతకనివ్వకూడదు. శకుని చెప్పుదాన్ని కాదు, శకుని చెప్పించుకునే వాళ్ళు కూడా బతకనివ్వకూడదు. ఫిలిస్తీన్ల మీద పడ్డారండి, భయం వేసేస్తుంది సౌలుకి. ఎక్కడికి రావాలి? నెంబర్ 1 ఇంకా సమూయేలు ఉన్నాడుగా, సమూయేలు దగ్గరికి రావాలిగా. మరి ఎక్కడికి క్షమించాలి, అప్పటికి సమూయేలు చనిపోయాడు. దేవుడు మీరు అన్నట్టు సమాజంలోకి రావాలి, సంఘంలోకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఏ పిశాచి అంట? ఆ పేరులోని పిశాచి ఉంది. పిశాచి అని పేరు కనబడితేనే భయం వేసేస్తుంది. మరి ఈయనగాడు వెతికి మరీ వెళ్ళాడంట కర్ణ పిశాచి దగ్గరికి. ఎందుకు వెళ్ళాడు? శకుని చెప్పించుకుంటాకి. రేపొద్దున శత్రువుల మీద పడుతున్నారు, వెళ్ళమంటావా వద్దంటావా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, విజయం వస్తుందా అపజయం వస్తుందా, చచ్చిపోతానా బతుకుతానని నువ్వు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నావు. కర్ణపిశాచి చేత నువ్వేదో జాతకం చెప్పించుకున్నావు. పోని నువ్వు బతికావా? బతికి పట్టగట్టావా? అక్కడి నుంచి సమయంలో వచ్చేమన్నాడు? తెల్లారితే నువ్వు పోతావు అన్నాడు. తెల్లారి సూర్యుడు ఉదయిస్తాడు, నువ్వు ఉండవరా అన్నాడు. చచ్చిపోయా లేదా? మరి శకుని దగ్గరికి వెళ్ళటం వల్ల భవిష్యత్తు ఏమైనా మార్చగలవా? నీ భవిష్యత్తు తెలుసుకోవడం కోసమో, నీ భవిష్యత్తును మార్చుకోవడం కోసమో నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం కాదు. నీ భవిష్యత్తు మార్చుకోవటం అనేది వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో లేదు, నా యేసయ్య చేతిలో ఉంది. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడతాం. రా యేసయ్య సన్నిధికి రా. ఆయన సన్నిధిలో ఆయన వాక్యం విను, ఆయన వాక్యం శ్రద్ధగా విను. ఎలా పడితే అలా కాదు.
ఒక మాట ఇలాగా, ఒక మాట అక్కడ, ఒక మాట ఇక్కడ ఇన్నేసి వెళ్ళిపోతాం కాదు. అసలు నీ తప్పేంటో తెలియాలంటే నువ్వు దేవుని వాక్యం స్పష్టంగా శ్రద్ధగా విను. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ తప్పుని సరి చేసుకో, దేవుడు కృప చూపిస్తాడు. అంతేగాని నువ్వు ₹1,00,000 ఎట్టు ముందెట్టు నువ్వు సెగుడు చెప్పుకున్నా నీ భవిష్యత్తు మారదు, నీ ప్రతికూల పరిస్థితులు మారో, నీ జబ్బు పోదో, నీ రోగం పోదో, నీ ఇంటి పరిస్థితులు మారో. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకముతో సహవాసం చేస్తున్నావా? లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా? ఈ లోక స్నేహం దేవునితో వైరం. నువ్వు దేవుని వాక్యాన్ని త్రోసేసి, నేను మరలా చెప్తున్నా, దైవజనునితో సహవాసం కావాలా, దేవునితో సహవాసం కావాలా? దేవుడే ప్రాముఖ్యం. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ పన్నుండి అని చెప్పమన్నది చెప్తానంతే. ఇక్కడ నిలబడి మీరు నా మీద కూడా గురి పెట్టుకోకూడదు. మా పాస్టర్ గారు చెప్తే జరిగిపోద్ది, ఇక నువ్వు నన్ను విగ్రహం చేసినట్టే, దేవుడు తీసి ఆతడాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడంట, మూర్ఖుల సహవాసం చేయవాడు పాడైపోతాడంట, ఉంది బైబిల్లో. మరి ఇక నుంచి మీరు జ్ఞానులని నేను అనుకుంటున్నాను. నేను చాలా చోట్లకి వెళ్తాను, మా కృపా మినిస్ట్రీ సంఘం జ్ఞానము కలిగిన వారని చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4 వచనం ఏం చెప్తుంది వాక్యం? త్వరగా 7:24, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. నువ్వు సహవాసానికి వస్తున్నావంటే సమాజంలో కూడుకుంటున్నావు. సమాజంలో కూడుకుంటున్నావంటే నువ్వు సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా ఉన్నావు. నువ్వు సంఘానికి రావటం మానకూడదు, సమాజంలో కూడటం మానకూడదు, సహవాసంలో కూడటం. అదే పౌలు చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా, హెబ్రీ పత్రిక 11:24, కొందరు మానుకొనుచున్నట్టుగా. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా కొందరు మానేస్తున్నారంట. ఎందుకు మానేస్తున్నారో మనకు తెలియదు, కానీ కొందరు మానేస్తున్నారంట. మరి బిజీ షెడ్యూల్లో నాకు తెలియదు, వ్యాపారమో నాకు తెలియదు, లేకపోతే మరొక పనో నాకు తెలియదు, లేకపోతే దేవుని కంటే ప్రాముఖ్యమైన పనో నాకు తెలియదు, ఎందుకు మానేస్తున్నారని ఇక్కడ వెళ్ళలేదు. కానీ కొందరు మానుకొనుచున్నట్టుగా, మీరు మానుకోవటం మంచిది కాదంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2:1, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల అదిగో మీరు ఏక మనస్కులగునట్లుగా. మనం ఎందుకు సమాజంగా కూడుకోవాలో తెలుసా? ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేత, నేను సంఘంలో కక్షలు ఉండటానికి వీల్లేదు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దయారసమైనా, ఏ ప్రేమైనా, ఏ సహవాసమైనా మనం అందరూ ఎందుకు సమకూర్చబడాలంటే ఏకభావము గలివారై ఉండటానికి, ఏక మనస్సు కలిగి ఉండటానికి. ఏమండి, చూడండి, ఏక అభిప్రాయం కలిగి ఉండటానికి. మనము కక్ష చేతనో వృధాతిశయము చేతనో కాదంట. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, నాకంటే గొప్పోడు నవీను అని నేను అనాలి. నవీన్ ఏమనాలి? నాకంటే గొప్పోడని తన ఎదుటి వారిని అనాలి. కానీ మనం ఏం చెప్పుకుంటాం? నేనే గొప్పనని చెప్పుకుంటాం. నన్ను చూడు, నా బట్టలు చూడు, నా ఇల్లు చూడు, నా కారు చూడు, నన్ను చూడు అని నిన్ను నువ్వు చూపించుకునే ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైనా సరే డంబప్ప మాటలు నీ నోటంట వచ్చినాయంటే, నేను అనేది నీ నోటంట వచ్చిందంటే నువ్వు అసలు సంఘ సభ్యుడివి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తగ్గింపు స్వభావం ఉండాలి. సహవాసంలోనికి వచ్చిన నీవు తగ్గింపు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుని కలిగిన మనసు ఏంటో తెలుసా? ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచటమే క్రీస్తు యేసునికి కలిగిన మంచి మనసు అంట. కాబట్టి ఇక నుంచి నిన్ను నువ్వు పొగుడుకోవటం మానే. సహవాసంలోనికి వచ్చిన నీవు ఏం చేయాలంటే, ఇదిగో ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఏక అభిప్రాయం కలిగి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన కోసమే కాదు మందిరానికి వచ్చేది, ఇతరుల కార్యములను కూడా చూడాలంట. ఏంటంటే సంఘంలోనికి వచ్చినటువంటి మనము నా కోసమే ప్రార్థన కాదు, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇతరులను కూడా పట్టించుకోవాలి. ఎవరు రాలేదో చూడాలి, ఎందుకు రాలేదో చూడాలి, అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ బలహీనమైతే బలపరచాలి. ఎవరో
ఎవరో కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, ఎవరో? సంఘమా సేవకుడా? సంఘమా సేవకుడా? మరి ఎవరైనా సంఘంలో ఒకళ్ళు మానేస్తున్నారంటే చూసి వాళ్ళకి ఫోన్ చేయటమో వెళ్ళటమో బలపరచడమో జరుగుతుందా మీ జీవితంలో? మీరు అసలు సమాజానికి న్యాయం చేయట్లేదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలంట. దేవునితో సహవాసం ఎలాంటిదో తెలుసా? అన్యోన్య సహవాసం అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. నువ్వు అన్యోన్య సహవాసంలోనికి రావటం ద్వారా నీకేం కలుగుద్ది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అదిగో అన్యోన్య సహవాసం గలవరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. అప్పుడు ఎప్పుడు అన్యోన్య సహవాసము కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మెచ్చి, దేవుడికి నచ్చి, దేవుడు ఇష్టపడి, దేవుడు సంతోషించి తన రక్తాన్ని కుమ్మరించి నిన్ను కడుగుతాడు. నీ ప్రతి అవయవాన్ని కడుగుతాడు. నువ్వున్న ప్రతి దుష్టత్వం, నువ్వున్న ప్రతి దుర్నీతి, నువ్వున్న ప్రతి చెడ్డ స్వభావం నుంచి నిన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్యోన్య సహవాసం ఈ రోజు నుంచి ఆయన లోకంతో స్నేహం చేయడం మానేయండి. దేవునితో సహవాసం చేయండి. దేవుని సమాజంలోనికి రండి, దేవుని సంఘంలోనికి రండి. మరలా అడుగుతున్నా చెప్పండి, సమాజం అంటే అర్థం ఏంటండి? సంఘం అంటే సహవాసం. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. నా వెనకాల చెప్పండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. కొంచెం గట్టిగా చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానక అంటే సంఘానికి మానొద్దని వాక్యం చెప్తుందా, మానేమని చెప్తుందా? మానొద్దు. అందుకని మళ్ళీ ఒకసారి మీ పక్క వాళ్ళకి చేయొచ్చి సమాజంగా కూడుట మానొద్దు అని చెప్పండి. సమాజంగా కూడుట మానొద్దు. సమాజంగా కూడుకుంటే దేవుడు మన మధ్యలో ఉంటాడు. సమాజంగా కూడుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. సమాజంగా కూడుకుంటే మనకి మేలు కలుగుద్ది. సమాజంగా కూడుకుంటే మనకి ఆయనతో సహవాసం ఉంది. ఆయన సహవాసం ద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది, సమాధానం వస్తుంది. అంతేకాదు పాప విమోచన కూడా కలుగుద్ది. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2:42 ఈ రోజుకి కావలసినటువంటి మాట. అపోస్తుల కార్యాలు 2:42. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగకంటే దాని అర్థం ఏంటి? మానక. ప్రతి నెల నేను బల్ల తీసుకుంటున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నేను వచ్చే వరకు దీనిని ఆచరించండి అని చెప్పాడు ప్రభువు. కాబట్టి మీకు గుర్తొచ్చినప్పుడు, మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు. దైవజనుడు ఎక్కడైతే, ఎప్పుడైతే, ఎలా అయితే దీన్ని నియమించాడో ఆ నియమం ప్రకారంగా మీరు దేవుని సంఘానికి వచ్చి సంఘంలో పెనుగులాడి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని మీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించి ఆయన శరీర రక్తం మీరు తీసుకుంటే అది గొప్ప దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినిను చనిపోయేది. యోహాను సువార్త అండి 6వ అధ్యాయం ఇప్పుడు 50వ వచనం చదువుతున్నాను. దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అంటే ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? యేసు ప్రభులు వారు చెప్తున్న మాట ఇది. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిన్ననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. వాళ్ళకి అర్థం కాల, అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి అర్థం కాల. 53వ వచనం, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే మీరు ఒక నెల ప్రభు బల్లారాధన మానేశారు అనుకోండి, మీలో ఏం పోయినట్టు? ప్రభు జీవం పోయినట్టు, నిర్జీవం అయిపోయినట్టు. బ్రతుకుచున్న మట్టుకు బ్రతుకుచున్నారే గాని మృతులనే స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్టు. కాబట్టి సంఘమా, మృతమైన స్థితిలో ఉండమాకండి. ప్రతి నెల ప్రభు బల్లలో పాలు పంపులు
పొందండి. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరుల మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎల్లప్పుడూ జీవించడం అంటే దాని అర్థం ఈ భూమి మీద భౌతికంగా శారీరకంగా బతకడం అని కాదు, ఆత్మీయంగా ఆత్మీయతలో నువ్వు బ్రతుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చలనం లేని స్థితిలో నువ్వు ఉండవు, నిరుత్సాహ స్థితిలో, నిర్జీవమైన స్థితిలో, ఏమండి చల్లారిపోయిన స్థితిలో నీవు ఉండవు, తీవ్రత కలిగిన స్థితిలో ఉంటావు. ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అని తెస్సలోనిక పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సహవాసం గురించి చెప్పాను, బల్లారాధన గురించి చెప్పాను, ఇప్పుడు పరిచర్య గురించి చెప్తున్నాను. నెంబర్ 1, సమాజముగా మానకూడదు. నా వెనకాల చెప్పండి, సమాజముగా మానకూడదు, బల్లారాధన మానకూడదు. మిగతా ఆదివారాలు మానేవచ్చా? చెప్పండి చెప్పండి. మరి అలా బైబిల్ మీకు అక్కడ కనిపిస్తే నాకు చెప్పండి, పోనీ నేను సరి చేసుకుంటా. 2 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? సమాజంగా కూడట మానకూడదు. 2, బల్లారాధన మానకూడదు. 3, పరిచర్య మానకూడదు. నా బ్రతుకు కాలమంతా అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి, నాకు మేలు చేసావు కాబట్టి, నన్ను దీవించావు కాబట్టి, నన్ను ఆశీర్వదించావు కాబట్టి నీ సన్నిధిలో నేను చిన్న తీర్మానం చేసుకున్నాను ప్రభా. నా ఊపిరినంత వరకు నీ సన్నిధిలో మందిరం తుడుతుమో, సాపలేత్తమో, కుర్చీలేయటమో, మందిరం మాపెట్టడమో, వంటలు చేయటమో, కూరగాయలు కోయటమో, గిన్నెలు కడగటమో, చికెన్ తెత్తమో, చెత్తపాడేయటమో, ఏదో చిన్న తీర్మానం నేను చేసుకున్నాను అని కొంతమంది తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ సంఘంలో ఏదైనా గలిబిలి జరిగేసరికి ఏమైపోతారు చెప్పండి? నేరుగానే మాట్లాడతా, నేరుగానే సూటిగానే మాట్లాడతా. ఈరోజు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి తీర్మానం ఏమైపోయినట్టు? పరిచర్య ఏమైపోయినట్టు? నేను లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారుగా. నిజమే, నేను లేకపోతే ఎవరు చేసుకుందాం అన్నాడంటే వెనకటికి. అలాగే నువ్వు రాకపోతే పని ఆగిపోద్దా? పని జరుగుద్ది, కానీ నువ్వు ప్రాముఖ్యం కదా. ఇప్పుడు నా అవయవాలన్నీ ఉన్నాయండి, ఒక కన్ను పోతే పోయిందిలే అని అనుకుంటానా? ఒక కన్ను పోతే ఏమైపోతాను నేను? చెప్పరేంటమ్మా? గుడ్డోడిని అయిపోతాను, అంగవైకల్యం కలిగిన వాడిని, అవుట్ వాడిని అయిపోతాను నేను. మన సంఘం అవుట్ అవడానికి వీల్లేదు. దేవుడు తన శరీరంలో మంచి ఒక అవయవంగా, ఒక ప్రత్యేకమైన అవయవంగా నిన్ను చేసుకున్నాడు. ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత ఆ అవయవం అందే. గుండె ప్రత్యేకత గుండెదే, చూపు ప్రత్యేకత చూపుదే, లివర్ ప్రత్యేకత లివర్దే. లివర్ పని కన్ను చేయలేదు, కన్ను పని గుండె చేయలేదు. అర్థమవుతుందా? ఎవరికి వినబడట్లేదా? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నీ పక్క వాళ్ళని పక్కనెట్టు, నువ్వు ప్రాముఖ్యం సంఘానికి. ఎవరు ప్రాముఖ్యం? నువ్వు ప్రాముఖ్యం. నిన్ను అనాది ప్రణాళికలోనే ఎరిగి ఉన్నాడు కాబట్టి అగ్నిలోంచి కొందరిని లాగినట్టు నిన్ను ఎందుకు లాగాడు? నిన్నెందుకు సహవాసానికి పిలిచాడు? నిన్నెందుకు సంఘంలో నిలబెట్టుకున్నాడు? నిన్నెందుకు తన శరీరంలో అవయవంగా చేసుకున్నాడు? నీ అవసరం తీరేక వెళ్ళిపోతావా నా లోకంలోకి? నీ అక్కర్లో నీ కోరికలు తీర్చుకుని వెళ్ళిపోతావా నా లోకంలోకి? ఆయన చెంత నిలబడతావని, ఆయనతో పాటు కలిసి ఉంటావని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఓ పాట పాడతాం. ఏం పాట అది? నేనేమైనా ప్రభువా. పాడండి. పాడతాకు భయం వేస్తాను చూసేటప్పుడు ఒకటి ఏం వేస్తాడో అని. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా. పాడదాం. నీకర్పిస్తాను, నేనేమై ఉన్నాను. ఆహా, అవునయ్యా. నాకున్నవన్నీయో
నేనేమైనా ప్రభువా, నాకేమున్నా ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమైనా ప్రభు అంటే దాని అర్థం ఏంటి? పడిపోయి దెబ్బ తగిలినా, రక్తం కారుతున్నా, కట్టు కట్టినా, లేవలేని స్థితిలో ఉన్నా, వంగలేని స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ప్రభు నిన్ను స్తుతించడం ఇది దాని యొక్క పాటలో ఉన్న సారం. ఎందుకు స్తుతిస్తున్నాడు భక్తుడు? నేనేమై ఉన్నాను నీ దయ వల్లే కదా. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను కలిగి ఉన్న గర్భఫలం, నేను కలిగి ఉన్న పిల్లలు, నేను కలిగి ఉన్న భర్త, నేను కలిగి ఉన్న కుటుంబం, నేను కలిగి ఉన్న జీవనోపాధి, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న ఉద్యోగం, నేను కలిగి ఉన్న బంధు సమూహం, నేను కలిగి ఉన్న సంఘ సహవాసం నీవిచ్చినవేనయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తానయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కృతజ్ఞత నీలో ఉంటే ప్రభుని స్తుతిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. మరొక మంచి పాట ఉంది. ఏం చేశానయ్యా నీ కోసం, మీరే పాడాలి. ఆహా, పాడదాం, చప్పట్లు కొట్టరే, గట్టిగా పాడండి. ఒక్కరినైనా రక్షించానా, ఒక్కరినైనా పాడాలి. ఇప్పటికైనా నీ కోసం నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా నీ కోసం. హల్లెలూయా. దేవుడు ఈ పాట పాడాలంటే బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానం ఇచ్చావయ్యా, ఇల్లునిచ్చావయ్యా, వాహనం ఇచ్చావయ్యా, బ్రతుకు నేర్పేవయ్యా. ఇన్ని ఇచ్చినా నీకే నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నాను. ఒక పాట పాడితే అలా ఉంటుంది. పరిచర్య చేస్తామని తీర్మానం చేసుకుని ఏదో చిన్న చూపు చూశారని సనుగులు ఎత్తి చూపించి మానేస్తుంటే, వాక్యం చెప్పే పాస్టర్ గారు నేను వాక్యం చెప్పడం మానేసి నేను మా పాస్టర్ గారు వచ్చి వంట చేయమా, నేను మా పాస్టర్ గారు వచ్చి పలారం పంచిపెట్టమా? చెప్పండి. ఇప్పుడు అమ్మాజీ గారు గత వారం ఏవో స్వీట్లు పంచిపెట్టారు, ఎవరికో తగ్గినాయి. చూసావా, అందరికీ 2 వేసి పెట్టి నాకు 1 పెట్టండి అన్నారు ఎవరో. ఇప్పుడు ఆవిడ మానేయాలా? ఊరికనే చెప్తున్నాను అమ్మాయి, నిజం అనుకున్నారు ఆవిడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్నారు అనుకో, పాస్టా నేను పెట్టను, నేను పెడతామేంటి, నేను మాట్లాడతామేంటి, నేను మాట్లాడతాకు వచ్చాను మందిరానికి, ఊరికనే చెప్తున్నానమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఒకవేళ మీరు నా మీద కోపంతో మానేస్తే నేనేం చేస్తాను చెప్పండి? ఉరుమురివి నేనేం చేస్తానండి అన్నది ఎవరో వాళ్ళు. నేనేం చేస్తాను? పోనీ అంటే అన్నారులే, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ఆనందించి, ఆ వాక్యం గుర్తు రావాలి మీకు. వాక్యంలో ఎవరైనా సరిగినప్పుడు అది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఏసు రక్తమే జయం, ఏటమాసం బలం అన్నట్టు నేను మందిరానికి రాను అనకూడదు మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సహజంగా, భౌతికంగా, శారీరకంగా మనకి కొన్ని ఉద్రేకాలు వస్తాయి, అణుచుకోవాలి అంటాను నేను. కోపాలు వస్తాయి, అణుచుకోవాలి నేను. ఇక్కడ సేవకులు అంటున్నారు, మేము వాక్యం ప్రకటించడం మానేసి మేము పెట్టమా పలహారం? ఇప్పుడు అడుగుతాను చెప్పండి. పోయిన బుధవారం చర్చి యానివర్సరీ భోజనాలు జరిగినాయి కదా, మీ అందరూ తిన్నారు కదండి. ఏంటి తిన్నారు? బిర్యానీ, అన్నం, చికెన్ అందరూ తిన్నారు కదా. ఆ ప్లేట్లు ఎవరు పడేశారండి? మీరు చెప్పండి, ఎవరు పడేశారు? నేను పడేశాను. ఈ వాటర్ క్యాన్లు ఎవరు ఇచ్చుకెళ్ళారండి? నేను, నా పెద్ద కుమార్తె. లేపలేక బరువు బక్కదు కదా, ఇలా పట్టుకుంటే నేను, నా పెద్ద కూతురు. ఎందుకంటే ఈ మహానుభావులు ఉన్నారు చూడండి, ముసుముసు అవుతున్నారే, వీళ్ళు ప్రారంభంలో ఉంటారు, వడ్డించేటప్పుడు ఉంటారు, ముగింపుకుంటారు. వీళ్ళకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కదా, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు కదా. ఫోన్లు వచ్చేది క్షణం తీరుకుంటుంది, వీళ్ళకి క్షణం తీరుకుంటుంది, దమ్మిడి ఆదాయం ఉండదు. తిట్టనా పొగడనా? దేవుని స్తోత్రం చెప్పండి. నీ సొమ్ము అరిగిపోద్దా, కరిగిపోద్దా, నీ కండ్లను కరిగిపోతాయా ముగింపు వరకు ఉండే వరకు? నీకేమైంది అంటున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకులు పాస్టర్ తీయాలా, పాస్టర్ పడేయాలా? నాకు ఆశీర్వాదం అది చీప్గా నేను చూడలా.
పరిచర్యకి తీర్మానంగా నిలబడినప్పుడు ఎంత సమయం అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే ఆఖరి వరకు ఉండి కడిగి వాటిని బోర్లించి తిరిగి వెళ్ళాలి. ఈ సామానం కడిగిన వాటిని బోర్లించింది ఎవరు? ఈ అన్నిటికి నేనే కాదులే, ఈ పక్కన ఉన్న తమ్ముడు సాయి. చప్పట్లు కొట్టను సార్. తనకేం పని? సమాజంలో ఉన్నాడా? సంఘంలో చేరాడా? సహవాసమా? మన సంఘ సభ్యుడా? మరి పక్కింటి వాళ్ళు వచ్చి అన్యులు వచ్చి చేస్తున్నారు పరిచర్య, మీకేమైంది? రావటం, కనబడటం, ముఖం చూపించడం, వెళ్ళిప్పుడు ఆశ్రయించుకోవటమేనా సమాజంలోకి రావటం అంటే? భక్తుడు ఏం చెప్పాడు కీర్తనకారుడు? సమాజముగా కూడి భక్తులారా దేవుని స్తుతించండి, ఆయన పరిచర్య చేయండి. ఇప్పుడు మీకు ఇస్తున్న రిఫరెన్స్ అదే. పరిచర్య చేయటం కూడా ఒక భాగ్యం, ఒక ధన్యత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేయవారులారా మీకేం ఉండకూడదు తెలుసా? పరిచర్య చేయవారులారా, తీర్మానం చేసుకున్న వారులారా మీకేం ఉండకూడదు తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8. అలాగనే పరిచారకులు మాన్యులై దిమనస్కులను మిగిలిన మద్యపానాసక్తులను. ఎందుకు ఉండకూడదు మిగిలిన మద్యపానాసక్తులు? ఫుల్గా మందు వేసేసి వచ్చి మీకు అన్నం పెడుతున్నాడు అనుకో, తింటారా? మందు కొంపు వచ్చే అంతే. అర్థమవుతుందా? మిగిలిన మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారంటే ఎవరో? పరిచారకులు. మీరే మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అన్నింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారు. ఎందుకు కొండేలు చెప్పని వారు ఉండాలి? కొండేలు చెప్పేవాళ్ళు ఉంటే పరిచర్య అంత పతనం అయిపోద్ది. కాబట్టి నా వైపు చూడండి, మాటలు వినండి. పరిచర్య చేసే మీలో ప్రార్థన చేయడం పరిచర్య, వాక్యం చెప్పడం పరిచర్య, మందిరంలో పనులు చేయడం పరిచర్య. మీరు ఏ పరిచర్య పూనుకుంటే నాకు తెలియదు, కానీ పరిచర్య చేయవారు కొండె కత్తులు ఉండకూడదు, కొండేలు చెప్పేవాళ్ళు ఉండకూడదు. మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై. ముందు మీరు చర్చిలో పరిచర్య చేయాలంటే ముందు మీ ఇంట్లో పని శుభ్రంగా చేయాలి. అంటే మీ భర్తని పిల్లల్ని శుభ్రంగా చూసుకోవాలి. వాళ్ళని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చి నేను పరిచర్య చేస్తానంటే కుదరదు. ముందు మీ ఇంటి ఇల్లు గెలిచి, అది మ్యాటర్ అన్నమాట. తర్వాత 13వ వచనం, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారవుదురంట. గట్టిగా చప్పలు కొడుతూ దేని మనం మహింపరుద్దాం. మంచి పదం అంటండి. దేవుని మందిరంలో ఏదైనా పరిచయం చేయడం, తుడిచినా, కుర్చీలు వేసినా, లైట్లు వేసినా. ఈ కుర్చీలో ఒక్కోసారి నేనే చదువుతాను తెలుసా. కూర్చున్న కుర్చీ కూడా తీసి కుర్చీలో కుర్చీ వేసి వెళ్ళడానికి బద్ధకం మనకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కుర్చీలు నేను చదవటమా? క్రిస్మస్కి ప్రేమింది జరిగినప్పుడు, మొన్న ప్రేమింది జరిగినప్పుడు ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండడం మనకు సంతోషం. కొంచెం బాబాయ్ గారు ఎడబడి అయింది. నేనేం చెప్పాను? అది మాత్రమే ముట్టుకోవద్దని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ పనిలో కాకుండా నా మాట ఎందుకు విధేయత చూపించి మిగిలిన పనులు నేనేం చెప్తా చేయాలిగా మీరు. బాబాయ్ నిజంగా చిన్న పిల్లోళ్ళలాగా, ఏమంటే పౌల్రోజు బాబాయ్ లాగానే మంచి విధేయత కలిగిన వాడే. కానీ కొంచెం వెనకాల పిన్ని గారి ఫోర్సును పిల్లల ఫోర్స్ ఎక్కువైపోయింది. వినండి, నేను అంటాను పిన్నికి పిల్లలకి చెప్తున్నా. ఇప్పుడు పరిచర్యలకి మీరు అడ్డు పెట్టడం మీ పని కాదు. ఆయన పరిచర్యకి రావాలి, పరిచర్య చెయ్యాలి. అసలు అలా రాగానే బుజ్జి గారు పాస్టర్ గారు అనుకున్నానయ్యా అంటారు. తెల్లసొక్క వేసుకుని ఈ రోజున పొద్దున్న 2 పాటలు పాడేసరికి కడుపు నిండిపోయింది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 పాటలు ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా పాడాడు. అలాగే ఆనందంగా పరిచర్య చేయాలి. నేను అంటాను, ఎక్కడైతే మనకి ఇబ్బంది అవుతుందో అక్కడికి వెళ్లకుండా మిగతా పనులు చూడాలి. ఎందుకంటే మీ ప్రత్యేకత మీదే. సంఘంలో కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా కొంచెం తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తిన్నవాళ్ళు ఉంటారు. అవునా? మనం ఏం చేయకూడదు? ఎగతాలు చేయకూడదు, హేళన చేయకూడదు. తినేవాళ్ళని చూసి, తినని చూసి, లేకపోతే నువ్వు తినవు 4 ముక్కలు అయితే తింటావా? నేను తింటాను 4 ముక్కలు ఎక్స్ట్రా తింటాను. అయితే నీకేంటి? 8 ముక్కలు తినడు చూడు నువ్వు అనాలా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను అదే కుండేలంటే అవే. ఎప్పుడు నువ్వు ఇచ్చావా పోనీ చికెన్కి? నీ డబ్బులు ఏమైనా పడ్డాయిపోయింది దాంట్లో? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పెట్టింది తమ్ముడు, తినేది మనం అనేది నువ్వేంటి నాకు అర్థం కాదు.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి తినే విషయంలోనే కానీ, వడ్డిచ్చే విషయంలోనే కానీ, పరిచయం చేసే విషయంలోనే కానీ, వంట చేసేవాళ్ళే కానీ, కొండలు ఆఖరిలో ముగింపులోనే కానీ, ప్రారంభంలో ఉన్న వాళ్ళు ముగింపు వరకు ఉండండి అమ్మా దయచేసి. పరిచర్ని సమాప్తం ముగింపు వరకు చక్కగా చేసి వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేసేవాళ్ళు మంచి పదవిలో ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో ఏదో తుమ్మారని, ఎవరో ఏదో దగ్గరని మీరు మానేస్తే చెరువు గట్టు మీద నాకు కలిగితే చెప్పరే ఎవరికి నష్టం? నాకుగా నష్టం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. నేను సంతోషించేది ఏంటంటే ఒక్కరిని అడిగాను, 5గురిని ఇచ్చాడు దేవుడు నాకు. వంట చేసే సామర్థ్యం కలిగిన వారు ఒక్కరిని కాదు, 5. ఈ 5గురిలో ఏ ఒక్కరు పని బిజీ షెడ్యూల్ వాళ్ళు పక్కెళ్ళినా మిగతాలు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని పూర్తున్నాను తిడతాను అనుకున్నారేంటి? మిమ్మల్ని ఎందుకు తిడతానండి నా ఆత్మీయ బిడ్డలైతే. ఇప్పుడు లోతుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మూలవాక్యానికి వచ్చిండమ్మా. మూలవాక్యానికి వచ్చేయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను, మరలా వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాను, సబ్జెక్ట్ ముందుకు వెళ్తుంది. అదే వచనం కొంచెం ముందుకు వెళ్తుంది. ఒకరినొకడు హెచ్చరించుచు. అసలు ఎందుకు సమాజంగా కూడుకోవాలంటే ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఇప్పుడు నా వైపు చూడండి. ఏ దినం? ఆ దినం అంటే అది ఒక అర్థం మాత్రమే. పౌలు గారు ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభుల వారికి మందిరం యొక్క కట్టడలను చూపించి శిష్యులు గొప్ప గొప్పగా చెప్తున్నారు. మీరు వీటిని చూసి ఆశ్చర్యపడుతున్నారు, రాయి మీద రాయి తొలగింపబడే రోజులు రాబోతున్నాయి అని అంటారు. అంటే యెరూషలేములో దేవుని మందిరం కోల్చబడబోతుంది, శ్రమలు రాబోతున్నాయి అనేది అప్పుడు నానుడి. అప్పుడు శిష్యుల యొక్క విషయం ఏంటంటే ఈ రోజుల్లోనే సమీపంలోనే దేవాలయం పడగొట్టబడద్ది, యేసయ్య వచ్చేస్తాడు అనే వాళ్ళ విశ్వాసం. ఈ పదంలో 2 విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుని మందిరం పడగొట్టే దినం, లేదా దేవుడు రెండవ రాకడలో వచ్చే దినం. ఆ దినం సమీపించిన కొలది మీరేం చేయాలి? మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. ఇప్పుడు నేను చదివినటువంటి వచనంలో 3 విషయాలు ఉన్నాయి. మనం సమాజంగా ఎందుకు కూడుకోవాలంటే నా వైపు చూడండి ఒకసారి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట, ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, తర్వాత ఒకరినొకరు ఏం చేయాలి? సత్కార్యములు చేయాలంట. ఆఖరి మాట, ఈ విధంగా పురికొల్పుకోవడం కోసం మనం దేవుని సంఘానికి, సమాజానికి, సహవాసానికి రావాల్సినటువంటి వారమై ఉన్నావు. సంఘానికి నువ్వు మానేసావంటే నువ్వు దేవునికి హెచ్చరికలు నువ్వు ఎలా వింటావు? దేవుని సంఘానికి నువ్వు ఎందుకు రావాలని పౌలు చెప్తున్నాడంటే హెచ్చరికలు మనం కలిగి ఉండటం చాలా మంచిది. ఇప్పుడు మలుపులు ఉన్నాయండి రోడ్డు మీద, ఇవి ప్రమాదకరమైన మలుపులు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవెళ్ళను. హెచ్చరిక బోర్డు నువ్వు చూసావు, చూసినప్పుడు నీ యాక్సిలరేటర్ స్పీడ్ ఏం చేస్తావు? తగ్గిస్తావు. తగ్గించడం వల్ల ఆ మలుపులు నువ్వేమి పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతావు. మన జీవితం అనే ప్రయాణంలో ఉదయం చక్కని పాట పాడాడు బాబాయ్ గారు. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. హల్లెలూయా. ఈ ఆత్మీయ యాత్రలో యాక్సిడెంట్స్ అవ్వకూడదు. యాక్సిడెంట్స్ అంటే ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకోకూడదు. ఎక్కడ? సంఘంలో. ఒకప్పుడు పంపుల దగ్గర బిందులు సొట్లాడిపోయాయి, ఇప్పుడు కంజీలు ఇరిగిపోతున్నాయి, డ్రమ్ములు ఇరిగిపోతున్నాయి, డ్రమ్ పొలలు ఇరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? మందిరంలో మనం కుట్టుకోకూడదు. కక్ష చేతనైనను మిష చేతనైను వృధాతిశైత్యం చేతను కాక ప్రేమతోనే మనం ముందుకెళ్ళాలంట. ఇప్పుడు సమాజంగా ఎందుకు కూడుకోవటం మానొద్దని పౌలు చెప్తున్నాడంటే ఒకరినొకరు హెచ్చరించుకోవటం మానొద్దు. మీకు హెచ్చరికలంటే బాధ, అర్థమవుతుందండి? మీకు హెచ్చరికలంటే అసలు దైవజనుడు ఏదైనా హెచ్చరిస్తాడంటే ఏం చేస్తారు చెవులు? ఏం చేస్తారు చెవులు? ఏం చేస్తారు చెవులు? యెషయా ఒక మాట ఉంది, వారంటే మాంత్రికులు. మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించిననో వారు చెవిటి పాముల వలె, అంటే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టేనమాట.
ఇదిగో అంటే మాంత్రికుడు అంటే నేను అలా గురించి చెప్పట్లేదు, కానీ పాస్టర్ ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి నీకున్న రోగం తగ్గాలని, నీకున్న స్వభావం నిన్ను వదిలిపోవాలని, నీలో ఉన్న భ్రష్టత్వం నుంచి నువ్వు విడుదల పొందాలని, సంఘం నిర్దోషమైనదిగా ఉండాలని, సంఘం నిర్దోషమైనదిగా క్రీస్తు ఎదుట నిలబెట్టబడవాలని, క్రీస్తు యొక్క స్వార్థలోనికి సంఘ సభ్యులందరినీ రూపమాపాలని, క్రీస్తు స్వార్థలోకి మార్చాలని నేను ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత గట్టిగా ప్రసంగం చేసినా కొంతమంది హెచ్చరికలు అనేసరికి ఏం చేస్తున్నారంటే చెవిటి పాముల్లో ఉంటున్నారంట. ఎవరికి నష్టం? దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తి చేయుచున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నువ్వు రానున్న దినాల్లో గొప్ప ఐశ్వర్యవంతుడు కాబోతున్నావు అంటే ఎల్లో కేకలు సప్పట్లు. అద్దంలో ఎప్పుడన్నా మొహం చూసుకున్నారా? అనాలి పెద్దది. ఏ తిట్టనుకున్నారు ఇంటిది అర్థం అంటే నేను ఈ అర్థం గురించి చెప్పా. ఏ అర్థం? ఈ అద్దంలో ముఖం చూసుకుంటే ఆశీర్వాదం అసలు ఎక్కడుందో అర్థమవుద్ది. కొండల్లో, లోయల్లో, చెట్టుల్లో, పుట్టల్లో లేదు ఆశీర్వాదం తీవినా. అర్థమవుతుందా? వాక్యంలో ఉంది ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, ఈ వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడినప్పుడు అప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. పిచ్చి అక్క, పిచ్చి చెల్లి, పిచ్చి తల్లి, పిచ్చి తండ్రి, పిచ్చి తమ్ముడా, మరి పిచ్చి కాకపోతే ఏమంటారు? దీన్ని పిచ్చి బాగా పట్టేసింది మనకి. హెచ్చరిక అంటే మాత్రం ఆ పాస్టర్ అన్నాడు, అందుకనే మందిరానికి రాని అంటారంట కొంతమంది. ఉపేందర్ గారు చెప్పిన మాటలు అయ్యా. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఏం చేస్తున్నారు చూడండి. లూకా సువార్త 3:18. లూకా సువార్త 3:18. త్వరగా లూకా సువార్త మీలో లేదా మీ బైబిల్లో? ఇదియుగాక ఏం చేస్తున్నాడు? ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు. ఈ మాట నేను చెప్పండి. హెచ్చరించుచు సువార్త ప్రకటించుచుండెను. ఇది దైవజనుడు చేయాల్సిన పని. మీ పని ఏంటి? హెచ్చరికలు వినాలి, వాటికి లోబడాలి. బోర్డు చూసావు, ఇది ప్రమాదకరమైన మలుపు, జాగ్రత్తగా వెళ్ళవలేను, అయినా కూడా నువ్వు యాక్సిలేటర్ తగ్గించాల, స్పీడ్గా వెళ్ళావు. 2 కాళ్ళు ఏం చేస్తారు? రాయేసి నిలబెడతారు. 2 కాళ్ళు మంచం మీద నిలబెడతారు, కాళ్ళు ఇరిగిపోతాయి. అర్థమవుతుందా? హెచ్చరిక లేకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఏంటి హెచ్చరిక? ఇక్కడ ఏమని హెచ్చరికిస్తున్నాడు? 9 వచనం చదవమ్మా. అయితే 3:9 లూకా 3:9. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఇది హెచ్చరిక. గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని. ఫలాలు లేని అంజూర మాదిరిని ఉంటావా, ఫలితం లేని కొట్రే బడన్. ఫలాలు లేని, ఫలితం లేని భూలోకంలో నీ ఉంటావా, నీ ఉంటానంటావా, అలాగే ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. ఫలాలు లేని అంజూర మాదిరి, ఫలితం లేని భూలోకంలో, త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనం మాదిరి నీ ఉంటావా, కోనేటి యొద్దన పడిన ఆ రోగిని పోలి నీ ఉంటావా, నీ ఉంటానంటావా? పాడాలి బిగ్గరగా. ఫలాలు లేని నీ ఉంటావా, ఫలితం లేని. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘానికి వాక్యం ఎంత ప్రాముఖ్యమో హెచ్చరిక అంత ప్రాముఖ్యం. హెచ్చరికను ఇష్టపడండి దయచేసి. భక్తుడు ఏమంటారు తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము, అట్టి వారిని నేను త్రోసివేయకుందునుగాక. గట్టిగా చెప్పలు కొడదా. మీలో చాలా మంది త్రోసేస్తున్నారు దైవజనుని హెచ్చరికల్ని, పట్టించుకుంటున్నా. గత ఆదివారం నేను ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మచేత నింపబడి ఒక మాట చెప్పాను. సంఘంలో ఎవరో అపాయాలు పడబోతున్నారు, మరణకరమైన స్థితిలో పడబోతున్నారని చెప్పానా? జరిగిందా? సహోదరి పావని తన స్కూటీ మీద తిరిగి వస్తుండగా పడిపోయి, ఎంత భయంకరమైన కారు చీకట్లో గ్యాదను గుద్దేసి పడిపోతుంటే పిల్లోడు తల్లి ఇద్దరే ఉన్నారు. ఎంత భయంకరమైన అపాయం అది.
కానీ దేవుడు కృపాక్షామం ఇచ్చి ఆరోగ్యంగా ఆయుష్నిచ్చి దేవుడు మన మధ్యలో నిలబెట్టాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మనం మహింపడదాం. మరి ఏమైంది, మా తల్లి వచ్చి సాక్ష్యం చెప్పుద్దేమో అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, హెచ్చరిక చాలా ప్రాముఖ్యం. హెచ్చరించడం కూడా ఒక పని. ఇప్పుడు పౌలు గారు ఈ మాట చెప్పారు, ఎందుకు సమాజంగా కూడుట మానొద్దంటే, సమాజంగా కూడుకుని మీరేం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేను సబ్జెక్ట్ చెప్తున్నానా, సబ్జెక్ట్ క్రాస్ అయినా సొంత మాటలు చెప్తున్నానా? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. బాప్తిస్మం ఇచ్చి నువ్వు ఫలాలు లేని చెట్టులాగా ఎంతకాలం ఉంటావు? గొడ్డలు అంటే తీర్పుకు సాదృశ్యం. ఫలించు, లేకపోతే గొడ్డల చెట్ల వేరున. చెట్టు అంటే నువ్వే. ఫలించావా సరే సరే, లేకపోతే తీర్పు వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది, నరికివేయబడతావు, భూమి మీద నుంచి తీసివేయబడతావు. అది దాని అర్థం. నెబుకద్నెజరు కలలో మహాబ్రహ్మాండమైన చెట్టు ఒకటి కనబడిందంటండి. ఆ చెట్టు నరికివేయబడిందంటండి. అర్థమవుతుందా? ఆ చెట్టు నరికివేయబడ్డా అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజు తన వారి చేతనే తరమబడ్డాడు, అడవులు పాలైపోయాడు. అది అపాయం, అది తీర్పు. జాగ్రత్త సుమ, ఫలాలు కలిగిన చెట్ల ఉందాం. పౌలు హెచ్చరిస్తున్నాడు ఏమని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:5. హెచ్చరిక అవసరం సంఘానికి. హెచ్చరిక అవసరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఈక ధారాళముగా ఇవ్వలనని సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని. ఏ విషయంలో హెచ్చరించుట అవసరం? బాప్తిసం తీసుకున్నాం మనము, స్కూల్లో జాయిన్ అయ్యాం అని అర్థం. ఎక్కడ జాయిన్ అయ్యాం? తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే నాకు సంబంధం లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు స్కూల్లో జాయిన్ అయ్యారు అని అర్థం. స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఏం కట్టాలి? స్కూల్కి చెప్పరేంటండి? స్కూల్కి ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. బాప్తిసం తీసుకుని యేసునందు బాప్తిసం తీసుకున్న మనము మరి దేవునికి ఏం కట్టాలి? ఇక్కడ రావు స్వరాలు. ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. ఏంటి ఆ ఫీజు? ఆ ఫీజుకి ఏమని పేరు ఉంది బైబిల్లో? దశమ భాగం అని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లోగడ మీరు ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం. వీళ్ళు ఇస్తామని మొక్కుబడి చేసుకున్నారంటండి. అయ్యా మేము రక్షింపబడ్డాం, ఇదిగో పాపలో శాపలు కొట్టుమింటలాడుతున్నటువంటి మమ్మల్ని పాప శాప బ్రతుకు నుంచి విడిపించావు, మా జీవిత కాలం అంతయు ఇదిగో నీవు మాకు ఇచ్చేటటువంటి దానిలో 10వ వంతు చెల్లిస్తాము అని తీర్మానం చేసుకుని ప్రారంభించారంటండి. ఉండకుండా వీళ్ళకి ఏమొచ్చేసిందంట మనసులోకి? చెప్పరే గట్టిగా ఆ మాట. పిసినారితనం వచ్చేసిందంట. అంటే పిసినారితనం అంటే దానికి ఒక మాట చెప్తారు, ఎంగిలి చేత్తో దేని కొట్టరంట? కాకిని కొట్టరంట. ఇప్పుడు అలాంటి స్వభావం కలిగి ఉన్నారంట దేవుని మందిరం విషయంలో. తన వంటికైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, తన ఇంటికైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, తన బంధుమిత్రులకైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, తన యొక్క స్వచ్ఛతానుసరమైన పనుల కోసం అయితే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి మాత్రం ఏమొచ్చేస్తుందంట? పిసినారితనం. ఒక రాజ్యంలో ఒక రాజు తన ప్రజలంత నమ్మకస్తులో చూడాలనుకున్నాడంట. చూడాలనుకుని ఒక టమ్ముకేపించాడు, ఒక డ్రమ్ పెట్టి, ఇలాంటి డ్రమ్ ఒకటి టమ్ముకేపించాడు. రాజుగారు మన గ్రామం మధ్యలో ఓ పెద్ద పాత్ర చేయించాడు. ఇదిగో గ్రామస్తులారా వినండి, మీలో అందరూ కూడా మీరు ఉదయమే తీస్తున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో చుక్క నీళ్లు కూడా కలపకుండా పాలను ఆ యొక్క దేంట్లో ఆ పాత్రలో వేయాలని రాజుగారు ఆజ్ఞని టమ్ముకేసారు. తెల్లారింది, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు చెంబు పట్టుకుని వస్తున్నారు. చక్కగా పశువుల దగ్గరికి వెళ్ళారు, పాలు పిండుకున్నారు. పాలు పిండుకుని చెంబులో పోసుకుని ఆ పాత్ర దగ్గరికి వెళ్దామని గుమ్మం దాటేసరికి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆజ్ఞ ఎవరు ఆజ్ఞాపించారు? అందరూ చెప్పండి, ఎవరు ఆజ్ఞాపించారు? రాజుగారు ఆజ్ఞాపించారంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చుక్క కూడా నీళ్లు కలపకుండా ఏం పోస్తారు? కాబట్టి నేను ఒక్కడనే నీళ్లు పోస్తే తెలుస్తుందా? అని ఒకడు నీళ్ళు ఇచ్చుకుని వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే 2వాడు అలాగే వెళ్ళాడు. దౌర్భాగ్యం ఏంటంటే 3వాడు వెళ్ళాడు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నీళ్లే కానీ అది అలా ఉంది పరిస్థితి. సంఘం యొక్క పరిస్థితి. వాళ్ళు ఉన్నారుగా ఇచ్చేటోళ్ళు, వీళ్ళు ఉన్నారుగా ఇచ్చేటోళ్ళు. నీకు తెలియదు సంగతే. ఒకసారి నాకు అనాలనిపిస్తుంది, అమ్మ ఒక్కసారి ఒక వారం నువ్వు వచ్చి కానుకలు పెట్టి ఓపెన్ చేసి చూస్తే సేవకుడి పరిస్థితి ఏంటో నీకు తెలిసి అనాలనిపిస్తుంది నాకు. ఒక విషయం చెప్పమంటారా? దైవజనుడిగా సన్నిధిలో చెప్తున్నా, మీ అందరూ ఇచ్చే కానుక వచ్చే ఆదివారం నా కుటుంబం కానుకేయడానికి సరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకేం చెప్పండి మీకు నేను?
ఎందుకంటే నేను ఒక నియమం చేసుకున్నాను కదా, సంవత్సరాలు పెరిగే కొద్దీ బైబిల్ చదవాలి, అలాగే నా కానుక పెరగాలి అని నేను మీరు అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలని పౌలు గారు చెప్పారు కదా. మనం అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇవ్వడం పెంచాలి. కరెంటు బిల్లు పెరిగిపోయింది, నూనె ప్యాకెట్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి, టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ అన్నీ పెరిగిపోయినాయి. కానీ మనకి దేవుడికి ఇచ్చే కానుక పెరిగిందా? పిసినారితనం, జేబులో చేతులు ఎట్టి చిల్లర తీయటం, చిరిగిపోయిన కాగితాలు వేయటం, ఇప్పటికీ నేటికి కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నేను చెప్పట్లా, యేసు ప్రభు వారు చెప్తే మీరు నమ్ముతారు కదా. మత్తయి సువార్త 23:23 ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను. మీరు ఒకరినొకరు హెచ్చరించడం మానొద్దు. ఏం హెచ్చరించుకోవాలి? దేవుని సన్నిధికి రావటం విషయంలో మానకుండా రావాలని హెచ్చరించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి అని ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములలో అనగా ఆయనను, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. వాటిని అంటే అర్థం ఏంటి? అదే పైన ఏం చెప్పబడింది? అన్నీ చెప్పక్కర్లా, ఏసురక్తమే జయం. వాటన్నిటిని ఏమంటారు? 10వ భాగం అంటారు. అర్థమవుతుందా? నమ్మకస్తులైన వారు, క్రీస్తునందు బాప్తిసం పొందిన వారు తమ కష్టార్జితుల్లో తప్పక ఏం చేస్తారు? ఇక్కడ వాటిని మానొద్దు అని ఎవరు చెప్పారు? ఇక్కడ ప్రభు. ఇప్పుడు భోజనం వాటికి వెళ్ళారు, భోజనం చేశారు, బిల్లు కట్టుకుని వచ్చేస్తారా? బిల్లు కట్టుకుని వచ్చేది ఏం చేస్తారా? పప్పు బిత్తరు, డబ్బులు లేవంటే. అది శాపానికి సాదృశ్యం. ఇదిగో అననీయ సప్పీరాలు తీర్మానం చేసుకున్నారు, ఇచ్చేస్తాం ఆస్తి అంతా అమ్మేసి ఎంత వచ్చిందో అంత ఇచ్చేస్తాం అనుకున్నారు. కానీ డబ్బు చూసేసరికి ఏమొచ్చింది వీళ్ళకి? నా వైపు చూడండి అమ్మా, డబ్బు చూసరికి ఏమొచ్చింది వీళ్ళకి? దురాశ, దుర్బుద్ధి పుట్టింది. ఎంత ఇచ్చేయాలా? కొంచెం దాచుకున్నారు, కొంచెం పట్టుకెళ్ళారు. ఏమైంది? అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. సమాజంగా కూడుకున్నది మనం కీడు పొందుకోవడానికి కాదు. అదే పేతురు భక్తుడు అంటాడు, మీరు ఆశీర్వాదమునికే కర్తలు గాని శపించబడ్డానికి మీరు పిలవబడలా. మీరు పిలువబడిన తీరు ఏంటి? మీరు దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? మానక ఇవ్వాలి, మానక స్తుతించాలి, మానక ప్రార్థించాలి. ఆ రిఫరెన్స్లు కూడా త్వరగా చూడండి, ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 1:6 అని మీరు చదివేది చదవండి. చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ వచనం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. అంటే ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుణ్ణి మనం స్తుతించుట మానొద్దు, స్తుతించుట మానకూడదు. ఎఫెసీ పత్రిక 5:19 చూడండి. ఎఫెసీ పత్రిక 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అదిగో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడు. అంటే దాని అర్థం ఎల్లప్పుడూ అంటే మానక. దేవుని సమాజంలోకి వచ్చిన మనం మానక స్తుతించాలి. తర్వాత మానక ఏం చేయాలి? కొలస్సీ 1:9 కొలస్సీ 1:9 పక్కన ఉంటుంది చూడండి. ముగింపులోకి వచ్చాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను ఇప్పటి వరకు. ఒకటి, ఫస్ట్ ఏం మానకూడదని చెప్పాను? సమాజంగా కూడిట మానకూడదు. సమాజంలోకి వచ్చిన మనం ఏమి ఇవ్వటం మానకూడదు? 10వ భాగం ఇవ్వటం మానకూడదు. 2, ఏం చేయడం మానకూడదు? స్తుతి చెల్లించడం మానకూడదు. 3, ఏం చేయడం మానకూడదు? ప్రార్థన చేయటం మానకూడదు.
స్తుతి చెల్లించుట దేవుని మహిమపరచుట, అందుకని స్తుతి చెల్లించడం మానకూడదు. 2, ప్రార్థన చేయటంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఇక్కడ సమూయేలు గారు పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో ఒక మాట అన్నారు, రాసుకొని చదవద్దు. మొదటి సమూయేలు 12:23 రాసుకొని చదవద్దు. మొదటి సమూయేలు 12:23 సమూయేలు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులకు మీ కొరకు నేను ప్రార్థన చేయటం మానిన యెడల అది నాకేమవుతుంది అన్నాడు, పాపమగును అన్నాడు. అది తీర్మానం. అంటే తీర్మానం చేసుకున్న మీరు చావు బ్రతుకుల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్పణ కలిగిన వారు చేయకుండా మానరన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తుతించటం మానకూడదు, ప్రార్థించటం మానకూడదు. 3, ఉపవసించుటం మానకూడదు. రాసుకోండి, చదవద్దు. లోకాసు శుభవార్త 2వ అధ్యాయం 37వ వచనం ఏముంటుంది అక్కడ? అన్న భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు, ఇంచుమించు 86 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాసములు చేస్తూ ఉందంట. దేవాలయమును విడువక ఉపవాసాలు చేస్తుందంట. అంటే ఏం చేయటం మానట్లేదామే? ఉపవాసం చేయటం మానట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 5:42 పౌలు గారు అంటారు, మేము మానక బోధించుచు అనే మాట ఉంటుంది. మానక అనే మాట ఉంటుంది, నోట్ చేసుకోండి, చదవద్దు. మానక అపోస్తులు బోధించారు. వాళ్ళని పిలిపించి వాళ్ళని కొట్టించి యేసునామం బట్టి మీరు బోధించకూడదని చెప్పినా కూడా వాళ్ళు ప్రాణం పోయేంత వరకు బోధించుట మానలేదంట. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మన మహింపరుద్దాం. మరొకటి ద్వితీయోపదేశకాండం 17:20 తాను బ్రతుకు దినములన్నీ చదవండి, ఒక మాట చదవండి, ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 17:20 ద్వితీయోపదేశకాండం 17:20 తన రాజ్యమందు దీర్ఘాయుష్మంతులగుటకై, జాగ్రత్తగా వినండి, మీరు దీర్ఘాయువు పొందాలంటే ఏం చేయాలో వాక్యం చెప్తుంది, చదవమ్మా. తాను తన సహోదరుల మీద గర్వించి నీ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండాలి. అంటే మానక ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? చదవాలి. ఇప్పుడు ముగింపులోకి వచ్చే ముందు ఈ మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమాజముగా కూడుట మానకూడదు. నెంబర్ 1, సమాజంగా కూడుకున్న మనం ఏం చేయాలని కీర్తనాకారుడు చెప్తున్నాడు? దేవుని స్తుతించాలి. సమాజంగా కూడుకున్న మనం బల్లారాధన మానకూడదు. సమాజంగా కూడుకున్న మనం ఆయనకి ఇవ్వటం మానకూడదు, ఆయన స్తుతించడం మానకూడదు, ఆయనకి ప్రార్థన చేయటం మానకూడదు, ఆయన వాక్యం చదవటం మానకూడదు, ఉపవాసం చేయటం మానకూడదు, దేవుని సంఘానికి రావటం మానకూడదు. ఒక్కొక్కటిగా చెప్తాను, దయచేసి నా వెనకాల చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాజముగా కూడుట మానక, మానక స్తుతించాలి, మానక ప్రార్థించాలి, మానక వాక్యం చదవాలి, మానక వాక్యం బోధించాలి, మానక ఉపవాసం ఉండాలి, మానక దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇన్ని విషయాలు ఒక్క సమాజానికి మీరు మానేస్తున్నారంటే ఇన్ని మానేస్తున్నారు అని అర్థం. అర్థమవుతుందా? ఒక్క సమాజానికి మీరు మానేస్తున్నారంటే ఏమర్థం? స్తుతించడం మానేస్తున్నారు, ప్రార్థించడం మానేస్తున్నారు, ఉపవాసం మానేస్తున్నారు, సహవాసం మానేస్తున్నారు, దేవుని మహింపరచడం మానేస్తున్నారు. ఇన్ని పనులు. నేను మందిరానికి వెళ్ళలేదు ఒక్క మాట అనుకుంటున్నారు మీరు. దేవుని మందిరానికి మీరు ఆగిపోవటం వల్ల ఇన్ని కార్యక్రమాలను మీరు ఆగిపోతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ వాక్యం చేత మీరు పొడవబడితే, ఈ వాక్యం చేత మీరు మారుమనసు పొందితే, ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడితే మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీదకి వచ్చి కన్నులు మూసి ప్రార్థన చేయండి. మీరు ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా తాను బ్రతుకు దినములన్నిటిని ఈ గ్రంథము చదువుచుండవలను అని ఈరోజు మాట్లాడావు. నేను ప్రతిరోజు నీ వాక్యం చదవటం మాన్న ప్రభువా అని తీర్మానం చేయండి. నేను బలవంతంగా తీర్మానం చేయించును. మీకుతో దేవుడు మాట్లాడారు అంటే తీర్మానం చేసుకోండి. అది మీ యొక్క హృదయంలో నుంచి రావాలి తీర్మానం అనేది. నేను ప్రలోభ పెడితే కాదు వచ్చేది. మోకాళ్ళ మీదకి రండి, అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. అమ్మా, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, దయచేసి కోపం తెప్పించవద్దు. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. కింద కూర్చోలేని వారు దయచేసి కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది పడొద్దు. ఒక 5 నిమిషాలు మీకు ప్రార్థనకి సమయం ఇస్తున్నాను. సమాజముగా కూడుట మానక,
స్తుతించుట మానక, ప్రార్థించుట మానక, ఉపవసించుట మానక, వాక్యం బోధించుట మానక, వాక్యం చదవటం మానక, సహవాసానికి మానక, ఇచ్చే విషయం మానక. ఈ విషయాల్లో మీరు ఎక్కడ లోపం మీకుందో, ఈ విషయాల్లో మీరు ఏమేమి మానేశారు ఇప్పటి వరకు ఓ తీర్మానం చేసుకోండి. ఎలాంటి స్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా, అయా సంఘానికి రావటం నేను మానకుండా వస్తాను ప్రభువా, సమాజముగా కూడటం మానొద్దని ఈరోజు దైవజనుడి ద్వారా, ఆనాటి పౌలు ద్వారా మీరు మాట్లాడిన మాట నాతో మాట్లాడింది. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. మీలో ఎవరైనా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. మీ చేతులు ఎత్తక్కర్లేదు, మిమ్మల్ని మీరు ఎవరికి కనపరచుకోనక్కర్లేదు. దేవుని దృష్టికి మీరు ఉంటే చాలు. లేవలేని స్థితి, ఫంక్షన్కి వెళ్ళటం మానేస్తున్నారా? లేవలేని స్థితి, షికార్లకు వెళ్ళటం మానేస్తున్నారా? లేవలేని స్థితి, మందిరానికి రావటం ఎందుకు మానేస్తున్నారు? శనివారం ఉపవాస ప్రార్థనకి రావటం ఎందుకు మానేస్తున్నారు? ఉపవాస ప్రార్థనకి స్త్రీలు ఎందుకు వస్తున్నారు, పురుషులు ఎందుకు రావట్లేదు? అంటే ఒక ఆదివారానికి మీరు పరిమితం అయ్యారా? ఉపవాస ప్రార్థనకు మీరు రారా? ప్రార్థనలో మీరు నలగరా? ప్రార్థనలో దేవుని బ్రతిమాలుకోరా? ఉపవాస ప్రార్థన మీకు అక్కర్లేదా? ఏ ఆదివారం వస్తామండి, మరి శనివారం ఉపవాస ప్రార్థనకు రావా? అది నీ బాధ్యత కాదా? సంఘంలో, సమాజంలో చేరిన నీకు ఉపవాస ప్రార్థన చేయాలనే తృష్ణ నీకు లేదా? ఉపవాస ప్రార్థన చేసి నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలని నీకు లేదా? ఉపవాస ప్రార్థన ద్వారా కొంతమంది రాజ్యాలను జయించారు, ఉరికమ్మ నుంచి తప్పించబడ్డారు. ఎందుకు మీరు ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు? తీర్మానం చేసుకోండి. ప్రతి శనివారం మానక ఉపవాస ప్రార్థనకు వస్తాను ప్రభువా, ప్రతి ఆదివారం మానక నీ ఆరాధనకు అయ్యా సమాజంలోకి వస్తానయ్యా. కొద్ది స్వరాలు ఎత్తి ప్రార్థన చేయడం మంచిది అనుకుంటున్నాను. వాళ్ళు తీర్మానం చేసుకుంటారులే, మనకు కొంచెం టైం ఉందిలే అనుకుంటున్నారు కదా మీరు. దుష్టుడి కంట ఎంత దయ చూపినా వాడు నీతి నేర్చుకోడంట. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడంట. నేను ఆ మాట చెప్పకూడదు ఇంకా. ఈరోజు దేవుడు సూటిగా తన దైవజనుల నుంచి మాట్లాడాడు. ఎందుకు మానేస్తున్నారు? ఇట్టి మానేస్తున్నారు మందిరానికి. కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు గుర్తు వస్తాడా? దేవుడు కావాలా? కష్టం తీరిన తర్వాత 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట, 10 మంది స్వస్థత పొందుకున్నారంట. తిరిగి ఒక్కడే వచ్చాడంట యేసు దగ్గరికి. అంటే మిగతా 9 మందికి ఏమి లేదు, కృతజ్ఞత లేదు, మానేశారు ప్రభుని సేవించటం. కృతజ్ఞత లేని బ్రతుకు బ్రతకూడదండి. మాట నందు క్షమించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవునికి. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఎలాంటి తీర్మానాలు చేసుకున్నాం, ఎంతకాలం ప్రార్థన చేస్తావు, ఎంత సమయం, రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తావు, ఎన్ని అధ్యాయాలు చదివేదానివి, ఎన్ని అధ్యాయాలు చదివేవాడివి రోజుకి. బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో నీ ఆత్మ జీవితంలో ఎంత తీవ్రత కలిగి ఉన్నావు. ఇప్పుడు ఎందుకు చల్లారిపోయావు? సమాజానికి రావటం మానేశావు. ఏది 10 పొలంలో ఒక పొలను తీసి, మండే పొలం తీసి పక్కనెట్టండి, చల్లారిపోతుంది. ఈ 10 పొలాలు మండుతూ ఉంటాయి, ఈ పక్కకి తీసిన పొలంలో చల్లారిపోద్ది. అలా అయిపోయింది నీ జీవితం. ఆత్మీయంగా చల్లరిపోయావు. తీవ్రత లేదు, దేవుని వాక్యం విలువ లేదు, ప్రార్థన విలువ లేదు, సంఘం విలువ లేదు, దైవజనుడు అంటే విలువ లేదు, దైవజనుడు మాట అంటే విలువ లేదు. నీకు నచ్చింది చేయడం భక్తి కాదు, దేవుడు చెప్పింది చేయడం భక్తి. నీకు నచ్చిన భక్తి నువ్వు చేసినంతకాలం నువ్వు నష్టపోతావు. దేవుడు చెప్పింది చేసినప్పుడే అబ్రహాము దీవించబడ్డాడు. ఆకాశ నక్షత్రముల వలె ఆస్వాదించబడ్డాడు, సముద్ర ఇసుక రేణువుల వలె ఆస్వాదించబడ్డాడు. చెప్పింది చేశాడు, కుమారునిచ్చాయి బలివ్వడానికి ఎనిదీలా అబ్రహాం. ఒక్క పూట కూలి కోసం మానేస్తున్నావు నువ్వు దేవుని మందిరానికి. తన కడుపును పుట్టిన, నిన్ను 100 ఏళ్ల వయసులో పుట్టిన ఏకైక కుమారుని బలివ్వడానికి వెనుతీయలేదండి అబ్రహాము. ఒక రోజు పనికి, ఒక రోజు ఉద్యోగానికి, ఒక రోజు వ్యాపారానికి ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు మందిరానికి మానేస్తున్నావు అంటే అబ్రహాం ఎక్కడ, నువ్వెక్కడ? అబ్రహాము విశ్వాసం ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ? ప్రాణం పోయే పరిస్థితి అయినా నీ మందిరానికి రావటం నేను మాన ప్రభు అని తీర్మానం చేసుకోండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలవైతే, అబ్రహాము అంటే ఆశీర్వాదం నీకు రావాలంటే అబ్రహాము చెప్పింది చేశాడు. పేతురు అక్కడ వలై వేసాడు, నిండిపోయింది వల. చెప్పింది చేయకపోతే ఒక్క చేప కూడా పట్టడం, ఒక్క చేప కూడా పట్టలేం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాల్లో నుంచి ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు. కొందరు మానుకొనుచున్నట్టుగా, నిజమే, ఆనాడే కాదు ప్రభా, ఈనాడు కూడా సంఘంలో, కృపామినిష్ట సంఘంలో ప్రాముఖ్యంగా
ప్రార్థన మానేసే వాళ్ళు ఉన్నారు, స్తుతించడం మానేసే వాళ్ళు ఉన్నారు, వాక్యం చదవటం మానేసిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసించడం మానేసిన వాళ్ళు ఉన్నారు, పరిచర్య మానేసిన వాళ్ళు ఉన్నారు, దేవునికి ఇచ్చే విషయంలో వినిదీసిన వాళ్ళు ఉన్నారు. అందరూ సంఘంలో ఉన్నారు ప్రభువా. దైవజనుడిగా ఆ వేదంలో నుంచి సిద్ధపరచబడిన ఈ రోజు ఈ వాక్యం మాట్లాడడానికి మీరు కృప చూపించారు, ధైర్యపరిచి నన్ను నిలబెట్టారు. మీ వందనాలు. బిడ్డలందరూ కన్నులు తెరవబడాలి ఈరోజు. ఈ వాక్యము ప్రతి వారి హృదయంలో మంచి పంటను పడిన విత్తనముగా ఫలించాలి ప్రభువా. త్రోవ పక్కన విత్తనముగా కాకూడదయ్యా, రాత్రి నేల పడిన విత్తనముగా కాకూడదయ్యా. ఈరోజు ఆత్మీయ బిడ్డల హృదయంలో ఒక ఆలోచన గ్రహింపు పుట్టించడం నిజమే కదా, ఈ రీతిగా మానుకోవటం వల్లే కదా నేను నష్టపోయాను, ఈ విధంగా వాక్యానుసారంగా చేయకపోవటం వల్లే కదా నేను నష్టపోయాను అనే ఒక్క ఆలోచన, ఒక గ్రహింపు నా ఆత్మీయ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఎక్కడ వెనుదీశారో, ఎక్కడ వెనుకడిగేశారో, ఎక్కడ నిర్లక్ష్యం చేశారో, ఎక్కడ అలక్ష్యం చేశారో, ఎక్కడ అశ్రద్ధ చూపిస్తున్నారో ఈ రోజు నా ఆత్మీయ బిడ్డలందరూ హృదయము గద్దించబడింది ప్రభు నీ వాక్యము చేత. అయా ఆకర్షించండి బిడ్డలందరినీ కూడా, నీ తట్టు నడిపించబడడానికి సహాయం చేయి, నీలో నిలిచి ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి.